గత పాలకులు సింగరేణి నిధులను దారి మళ్లించి కార్మికుల పొట్ట కొట్టారంటూ మంత్రి కొండ సురేఖ ఆరోపించారు. వారికి అండగా తాముంటామని 32 మంది లక్షల నిరుద్యోగులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. ఢిల్లీ నుండి గల్లీ దాకా బీఆర్ఎస్ నాయకులకు అవినీతిలో వాటా ఉందన్న ఆమె ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని తప్పించాలని కవిత మాట్లాడుతున్నారని, ఆమె ఏదైనా మాట్లాడే ముందు 9.5 ఏండ్ల పాలన గురించి మాట్లాడితే మంచిదని హితవు పలికారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించిన తెలంగాణ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లోనూ బుద్ధి చెబుతారంటున్న మంత్రి కొండ సురేఖతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పాటు మంత్రి కొండా సురేఖ ఉన్నారు. మేడం చెప్పండి మేడం, ఈరోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ నేత కేసీఆర్ హాజరు కాలేదు, ఎలా చూడొచ్చు? అంటే ప్రజల పక్షాన రెస్పాన్సిబిలిటీ లేని వ్యక్తిగా గుర్తించాలంతే. ప్రజల పక్షాన రెస్పాన్సిబిలిటీ ఉన్నవాడైతే 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వాడు వచ్చి ఆయన ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని వినాలి, దానికి ప్రతిస్పందించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మాట్లాడకపోవడం చాలా బాధాకరం. అంటే కనీస విలువలు కూడా లేనటువంటి వ్యక్తిగా ఈరోజు కేసీఆర్ని నేను అభివర్ణిస్తా ఉన్నాను. అదేవిధంగా ఎల్పీలో ప్రతిపక్ష నేత రూమ్ తొలగించిన దీనికి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. అంటే చరిత్రలో ఎప్పుడూ లేదు, ఉన్న రూమ్ని తొలగించారని కూడా ఆరోపిస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు మేడం? చరిత్ర వాళ్ళే కదా సృష్టించింది. టీఆర్ఎస్ ఎల్పీది లేకుండా, కాంగ్రెస్ ఎల్పీ ఆఫీస్ లేకుండా చేసింది వాళ్ళే కదా. ఈరోజు వాళ్ళు మాట్లాడడం ఏంటి? వాళ్ళకి మాట్లాడే హక్కు లేదు, అధికారం లేదు, అసలు ఏది మాట్లాడే అధికారం లేదు. ఎందుకంటే 9 సంవత్సరాలు వాళ్ళు చెడగొట్టి పెట్టారు. ఈరోజు మేము బాగు చేస్తూ ఉన్నా కొద్దీ వాళ్ళ కళ్ళమంట వస్తూ ఉన్నది. ఆ కళ్ళమంటను తట్టుకోలేక వచ్చిరాని ఏదో వంకరటింకర మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఒక పద్ధతి ప్రకారము మళ్ళీ పునర్నిర్మాణంలో భాగంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోతా ఉంది. అది చూసి జీర్ణించుకోలేక వాళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. అదేవిధంగా ఇటు టీఎస్పీఎస్ చైర్మన్ మహేందర్ రెడ్డిని నియమించడానికి కూడా ఇటు బీఆర్ఎస్ తో పాటు కవిత కూడా ఆరోపణలు చేస్తున్నారు. అవినీతి అధికారిని నియమించారని చెప్పేసి, అదేవిధంగా ఆంధ్ర ప్రాంత వ్యక్తికి సభ్యులు చేశారని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. కవిత ఎలా చూడొచ్చు? ఎందుకండి కడుపు నొప్పి? మేము ఎవరిని పెట్టుకుంటే ఆమెకి ఎందుకు? వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ ఇష్టం ఉన్న అధికారులను పెట్టుకున్నారు. మా ప్రభుత్వం వచ్చింది సీనియారిటీ ప్రకారం ఆయనను పెట్టాము. ఆయనను డీజీపీగా మీరు పెట్టుకున్న వాళ్ళే. మరి అప్పుడు లేని అవినీతి ఆయనకి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? మీరు టీఎస్పీఎస్సీలో చేసిన అవకతవకలన్నీ కూడా బయటకు వస్తాయని ఏమైనా భయం ఉన్నదా? మీరన్నీ కూడా అప్పుడు తప్పుడు లీకేజీలు చేశారు, తప్పుడు పరీక్షలు రాయించారు, ఇష్టానుసారంగా ఉద్యోగాలు ఇంటర్నల్గా ఇప్పించుకున్నారు. అదంతా బయటకు వస్తుందని ఏమైనా భయంతో మాట్లాడుతూ ఉందో ఏమో. మరి అవినీతి పరుణ్ణి ఇస్తే కానీ ఏమన్నా వాళ్ళు ఇస్తే డబ్బులకు లొంగి ఆమెకు అనుకూలంగా రిపోర్ట్ రాసేటోళ్ళని ఎవరైనా పెట్టాలనుకుంటుందో ఏమో. మరి ఆ ఆఫీసర్ ఎవరో చెప్తే మేము పరిశీలిస్తాం. చెప్పండి. అదేవిధంగా టీఎస్తో పాటు టీజీ గెజిట్ మార్చారు కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు దీనికి సంబంధించి ఆరోపణలు చేస్తున్నారు, ఎలా చూడొచ్చు? ఏం ఆరోపణలు అండి? టీఎస్ అనేది ఉండకూడదు. అన్ని రాష్ట్రాలకు లేని కొత్త రుచి టీఎస్ అని ఇక్కడెందుకు? అన్ని తెలంగాణ రాష్ట్రము అని ఎక్కడా లేదు, మహారాష్ట్ర రాష్ట్రము అని లేదు, కర్ణాటక రాష్ట్రం అని లేదు. కర్ణాటక మహారాష్ట్ర ఇట్లనే ఉంటాయి. ఎంహెచ్ అని మహారాష్ట్ర అంటారు. అదేవిధంగా టీఎస్ అనేది పెట్టకూడదు, అసలు గెజిట్లోనే పెట్టకూడదు, టీజీగానే పెట్టాలి. వాళ్ళు కొంచెం వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఉండే విధంగా టీఆర్ఎస్ 6 మధ్యలో పెడితే టీఆర్ఎస్ వస్తుంది అనే పద్ధతిలో కొంచెం వాళ్ళకి అనుకూలంగా పెట్టుకున్నట్టుగా మాకు అనిపించింది. కానీ అది కరెక్ట్ కాదు, దాన్ని మేము సరిచేయడం జరిగింది, అంతేగాని వేరే ఉద్దేశం కాదు. మొత్తంగా చూసినట్టయితే ఏదైతే అభివృద్ధి సంక్షేమ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది, ఈ నేపథ్యంలోనే అన్ని వర్గాలకు సమానంగా కల్పించే విధంగా బడ్జెట్ రూపకల్పన ఉంటుంది. దీంతోపాటు ఇది ఏదైతే కవిత ఆరోపణలు చేస్తున్న మాటల్లో అర్థం లేదు. అదేవిధంగా ఖచ్చితంగా 32 సంవత్సరాల సర్వీస్లో ఉన్న మహేందర్ రెడ్డిని టీఎస్పీఎస్ చైర్మన్గా నియమించాం. ఈ నేపథ్యంలోనే కవిత ఆరోపణలు అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులై అర్ధరహితమని కూడా మంత్రి కొండ సురేఖ అంటున్నారు. కెమెరామెన్ శ్యామ్తో శ్రీనివాస్, 6 టీవీ, అసెంబ్లీ.